పీపుల్తో వచ్చే ఎనర్జీ, వైజాగ్ పీపుల్ని కలిసినప్పుడు ఉండే పాజిటివ్ వైబ్స్ అసలు మామూలుగా ఉండదు. మీరు ఇచ్చే జోషు ఎప్పుడు కూడా మేము ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి ఫస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ పేపర్లో రాసుకునే ప్లేస్ వైజాగ్. వైజాగ్ బీచ్ ఎంత విశాలమైనదో వైజాగ్ పీపుల్ హృదయం కూడా అంతే విశాలమైనది, అవునా కాదా? అందుకే మేము ఎప్పుడు కూడా వైజాగ్ని మొదటి స్థానంలో పెట్టుకొని ఉంటాం. ఓకే, సో వైజాగ్ పీపుల్ వాళ్ళ ఎనర్జీకి, వాళ్ళ పాజిటివ్నెస్కి దెబ్బకి మైకే పనిచేయకుండా అయిపోయింది. మీ అరుపులకి, మీ కేకలకి. వింటున్నా ప్రవీణ్, నేను అన్నీ వింటున్నా, నాగుని కూడా చూస్తున్నా. మొత్తం ఖాళీ ఇప్పుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో పెట్టేనికి రెడీ అయిపోయిండు నాగ్. ఓకే, సో మన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు అండ్ అలానే ఎన్నో అద్భుతమైన సినిమాల్ని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ అండ్ అలానే జాతిరత్నాలు వంటి అద్భుతమైన సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి ప్రొడ్యూసర్ అండ్ అలానే నిద్ర లేవగానే మనం ఆయన పాటల్ని, ఆయన మ్యూజిక్ని వినకుండా ఉంటామా? సో అలాంటి రాక్ స్టార్ డిఎస్పి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజికల్లో మనం సింగీతం అన్న సినిమాని జూన్ 11న చూడబోతున్నాం. అండ్ ఇందులో హీరో ఎవరో తెలుసా? అండ్ మేము ఇవాళ వైజాగ్లో మొదటి ఈవెంట్ ప్రమోట్ చేయడానికి రావడానికి కూడా రీజన్ ఈజ్ హీరో. సో ఆ హీరో మీలో నుంచి వచ్చిన కుర్రాడు, మనలాంటి ఒక కుర్రాడు. సో మనలాంటి కామనర్, మీలాంటి కామనర్. సో వైజాగ్ అబ్బాయి హీరోగా సింగీతం సినిమా ద్వారా లాంచ్ అవబోతున్నాడు. హిజ్ నేమ్ ఈజ్ అయాన్ అండ్ హీరోయిన్గా అహల్య అండ్ ఇంకొక మెయిన్ క్యారెక్టర్లో శాలిని కొండేపూడిని చూడబోతూ ఉన్నాం. సో ఈ పాటికి రిలీజ్ అయినటువంటి టీజర్కి అండ్ పాటలకి మీ నుంచి వచ్చిన స్పందన ఇలాంటి స్పందన కాదు. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ మీ అందరికీ సినిమా చూపించడానికి జూన్ 11న. సో వైజాగ్ బీచ్లో వాటర్ కెరటాల్లాగా ఎగురుతూ ఎన్ని ఎక్కువగా ఉంటాయో మా సింగీతం శ్రీనివాసరావు గారు బుర్రలో కూడా అలాంటి ఐడియాస్ బోలెడన్ని ఉన్నాయి. అందుకే ఆయన 93 ఇయర్స్లో కూడా ఇలాంటి ఒక మంచి సినిమాని, ఒక ఎంటర్టైనింగ్ సినిమాని, ఒక ఫన్ సినిమాని, మనందరం కడుపుబ్బ నవ్వుకునేటువంటి సినిమాని అందించడానికి సిద్ధమైపోయారు. సో ఆయన 61 ఫిల్మ్గా మనం ఈ సింగీతంని చూడబోతున్నాం. సో ఆయన డైరెక్షన్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్ని చూసాం. భైరవ ద్వీపం, ఆదిత్య 369, మేడం. సో ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందించినటువంటి ఆయన ఇప్పుడు మరొక్కసారి మనందరికీ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ని అందించడానికి సిద్ధమైపోయారు. సో ఇప్పుడు నేను మీ అందరి మధ్యలోకి రాబోతున్నాను ఈ సినిమాకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఆర్ఎల్స్ మీ ఒపీనియన్ని, మీ రివ్యూని తీసుకోవడానికి. ఇక్కడ వైజాగ్ అందమైన అమ్మాయిలు అందరూ కనిపిస్తున్నారు నాకు. ఎల్ల చూడిదారు వైట్ చున్నీతో దోచన ఎదాని. వైట్ చున్నీ లేదు, పింక్ చున్నీ ఉంది, కానీ సర్దుకుంటాం మేము ప్రస్తుతానికి. హలో, హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ జెలీషా. జెలీషా, అరే భలే ఉంది ఈ పేరు ఏంటో కొత్తగా. సో టీజర్ చూసారా? నచ్చిందా మా సినిమా టీజర్? ఓకే, సో మీకు ఈ సినిమా నుంచి ఏముంటే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? విల్ బి మోర్ మ్యూజిక్. మోర్ మ్యూజిక్. మా సినిమా అంతా మ్యూజిక్కే ఉంటుంది, డైలాగ్ కూడా మ్యూజిక్ లాగానే ఉంటుంది, పాట పాడినట్టుగా. సో మీరు మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో మీరు ఈ డైరెక్టర్ తీసినటువంటి సినిమా ఏదైనా చూసారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా చాలా మ్యూజికల్గా ఫంటాస్టిక్గా ఉండబోతుంది మా సంగీతం. మీరు కూడా ఏంటి మ్యాచింగ్ వేసుకున్నారు మీరు? మీ పేరేంటి? స్వాతి. ఓకే, సో మీరు టీజర్ కానీ పాటలు కానీ చూసారా ఈ సినిమాకి సంబంధించి? ఫస్ట్ టైం చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మా ఈవెంట్కి వచ్చినందుకు. వైట్ టీషర్ట్, హాయ్. మా కంటెంట్ అంతా చూసారా మీరు? చూస్తున్నారా? ఓకే, ఈలోపు చూడండి, మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఓకే, సో ఎవరు ఆన్సర్ చేయాలి అనుకుంటున్నారో నా క్వశ్చన్స్కి హ్యాండ్ రైజ్ చేయండి, నేను అడుగుతాను అక్కడికి వచ్చి. ఎవరు? అమ్మగారు. ఓకే, అబ్బా చూసారా యంగ్స్టర్స్ ఉన్నారే, అసలు ఒక్కరు కూడా ఎనర్జెటిక్గానే లేరు. ఇక్కడ చూసారా ఈవిడ ఎంత చక్కగా హ్యాండ్ రైజ్ చేసి చెప్తున్నారు. అమ్మ మీ పేరు? ఉషా గారు. సో గుడ్ టు సీ. డిఓపి మదర్ ని. ఓ డిఓపి, ఐ యామ్ ద మదర్ ఆఫ్ డిఓపి. ఓకే,
సో ఈ సినిమాకి విజువల్స్ అందించినటువంటి డిఓపి గారి అమ్మగారు ఇక్కడికి వచ్చారు. ఎంత ఆనందంగా ఉంది. ఓకే, సో ఫాదర్ అండ్ మదర్, ఎంత ప్రౌడ్ మూమెంట్ ఇది. అమ్మ మీరు లోపలికి రండి హ్యాపీగా. ఓకే, సో ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి ఈ సినిమాకి వర్క్ చేయడం? ఓకే, సో ఎలా ఉంది మీకు ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా? It is very nice, and we all are. Our parents are very very happy, and all the Vizag people has to encourage my son, and he has to take more and more pictures. So everybody, all the Vizag people has to bless my son to grow more and more. సో హ్యాపీ అండ్ Thank you very కంగ్రాచులేషన్స్. much. ఎంత చక్కగా And, మాట్లాడుతున్నారు. This is the third picture, I think. Veeranjanelu and Vihar Yatra is also taken by my son, DOP. So you all have to encourage my son, and all of you should watch the movie. So I bless all the youngsters to support my son. Thank you very much. ఖచ్చితంగా మీరు చాలా ప్రౌడ్ మదర్. చాలా బాగా పెంచారు మీ అబ్బాయిని. ఇంత అద్భుతమైన టాలెంట్ తో ఈ సినిమాని మాకు అందిస్తున్నారంటే. సార్ మీరు మాట్లాడరా? జస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పండి టీం అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మా ఈ యంగ్స్టర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ పిక్చర్ మంచి బాగా ముందుకెళ్ళాలని, దీంట్లో పనిచేసిన ప్రతి వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. మనసా థ్యాంక్ యూ సో మచ్ సార్. Chala great, madam. Sangeetam Srinivas, the director of Senior Most. This is the very lucky opportunities for my son. Thank you, madam. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో అలాంటి లెజెండరీ విజన్ ఉన్నటువంటి డైరెక్టర్తో పని చేయాల్సిన అదృష్టం ఆయనకు దక్కింది. వీఆర్ సో లక్కీ. మళ్ళీ మీరు చెప్తారా? డైలాగ్ చెప్తారా ఈ సినిమా నుంచి? ఇంకొకసారి వేయాలా? సరే, అలా చూస్తూ ఉండు, వేస్తాం. ఇంకెవరైనా ఆన్సర్ చెప్తారా? మూవీ కోసం చెప్తారా? ఓకే, నీకోసం మూడోసారి మళ్ళీ. ఓకే, రెడీ. సంగీతం శ్రీనివాస్ గారు ఇదే స్టోరీని పట్టుకొని పెద్ద పెద్ద హీరోల వరకు వెళ్ళొచ్చు మేడం. కానీ అతను న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నారు చూడండి, అక్కడే ఈ సినిమా హిట్ అయిపోయింది మేడం. అందులో వైజాగ్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. వైజాగ్ నుంచి ఒక న్యూ టాలెంట్, కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే ఎంతో మంది సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. వైజాగ్ బీచ్ ఎంత లోతైనదో, ఎంత పెద్దదో, అంతమంది అంతే సపోర్ట్తో ఈ సినిమాకి సపోర్ట్ చేస్తాం. సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేస్తున్నాం. అలాగే మనకి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు మహానటి, జాతిరత్నాలు ఎంతైతే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో ఈ సినిమా కూడా అంతే హిట్ అవుతుంది. ఈ సినిమాలో చాలా మంది కొత్త క్యాస్ట్ అయితే కనిపిస్తున్నారు. అలాగే డిఓపి గారు మదర్ కూడా ఇప్పుడే చెప్పారు తోడు సినిమాని. పక్క ఈ సినిమా అయితే హిట్ అవుతుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో సంగీతం శ్రీనివాసరావు గారు అనగానే మీకు గుర్తొచ్చే సినిమాలు ఏంటి? సో ఎవరైనా చెప్తారా? ఎనీవన్? డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు అనగానే గుర్తొచ్చే సినిమా ఏంటి? మీరు చూసారా ఆ ఫిలింని? ఎందుకు చూడలేదు, నేను చాలాసార్లు చూశాను. ఓకే, అందులో మీకు బాగా నచ్చినటువంటి సీన్ ఏంటి? మిషన్ ఉంది కదా, అంటే ఇప్పుడు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నానండి, నా కాలేజ్ డేస్ అంటే పిచ్చి మాట. అబ్బా మళ్ళీ కాలేజ్ డేస్కి వెళ్తే ఎలా ఉంటుందా అని. నేను ఒక ఆదిత్య 369 కానీ మిషన్ ఉంటే అలాగెళ్ళి ఇలాగ వచ్చేద్దాను కదా. మీరు వెళ్ళలేదు, ఇంకెందుకండి, చాలా అట్టయ్యాను నేను. లేదు విన్నాను. చెప్పండి, నేను చెప్పాను ప్రవీణ్, విన్నాను ప్రవీణ్. నేను అబ్బా నువ్వు అన్నిసార్లు ఒకటేసారి మైక్ తీసుకుంటే ఇవ్వు. ప్రవీణ్ అని చెప్పి ఒక్కసారి టచ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఎవరు చెప్తారు? నెక్స్ట్ సంగీతం శ్రీనివాసరావు గారు అనగానే గుర్తొచ్చే సినిమాలు ఏంటి? ఎవరైనా చెప్తారా? మీరు చెప్తారా? సార్ రండి, కమ్ ఫార్వర్డ్. సో మీ ఫేవరెట్ ఫిలిం ఏంటి ఆయన సినిమాల్లో? ఆదిత్య 369 అంటే ఇష్టం. ఎన్నిసార్లు చూసుంటారు దాదాపుగా? 2 times. ఓకే, సో అందులో మీకు బాగా ఇష్టమైనటువంటి సీన్ ఏంటి? అమరీష్ పూరి యాక్టింగ్ సూపర్. అమరేష్ పూరి గారి పాట బాగుంటది అంటున్నారు. యాక్టింగ్ బాగుంటది అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో అలానే ఈ సినిమాలో మా యంగ్స్టర్స్ అందరి టాలెంట్ కూడా అంతకు మించి అద్భుతంగా ఉండబోతుంది. సో మీరందరూ కూడా 11th జూన్ థియేటర్స్కి వచ్చి వాళ్ళందరినీ బ్లెస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పుడు అలాంటి లెజెండరీ డైరెక్టర్ అండ్ అలానే ఇప్పటి ఈ తరం
విజన్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ అలానే మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఆయన మ్యూజిక్ వింటేనే చాలు అలా 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసున్న వాళ్ళందరూ కూడా లేచి స్టెప్పులు వేయాల్సిందే. సో అలాంటి అద్భుతమైన మ్యూజిక్ అందించినటువంటి మా రాక్ స్టార్ డిఎస్పి గారు. సో ఇంతమంది విజనరీ పీపుల్ అందరూ కలిసి మనకు ఈ సినిమాని అందించబోతున్నారు. హలో బాస్, ఎలా ఉంది డోస్? మామూలుగా లేదు కదా, ఇది జస్ట్ ఒక పాట మాత్రమే. ఫర్ ష్యూర్ ఈ సినిమాలోని బోలెడన్ని పాటలు అండ్ మా యంగ్స్టర్స్, వెరీ టాలెంటెడ్ యంగ్స్టర్స్ అందరూ కూడా వాళ్ళ అద్భుతమైన యాక్టింగ్తో పర్ఫార్మెన్స్తో మన అందరినీ కట్టిపడేయడానికి సిద్ధమైపోయారు. సో మనందరం అప్పటి నుంచి డైరెక్టరు, ప్రొడ్యూసరు, మ్యూజిక్ డైరెక్టర్ అని మాట్లాడుకుంటున్నాము. మరి హీరో ఎవరో తెలుసా? మరికొద్దిసేపట్లో ఆ హీరో ఇక్కడికి రాబోతున్నాడు, ఆ హీరోయిన్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఇద్దరు ఫేవరెట్స్ నాగ్ అశ్విన్ గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు లైవ్లో యాడ్ అవ్వబోతున్నారు మనకు. సో ఆర్ యూ గైజ్ రెడీ? సో మీరందరూ కూడా వచ్చి గ్యాదర్ అయితే సో ఇంతమంది స్టార్స్తో మనం ముచ్చటించవచ్చు. వస్తారు ఇక్కడికి, మీ అందరితో మాట్లాడతారు. దేవిశ్రీ ప్రసాద్ గారు, నాగ్ అశ్విన్ గారు అండ్ అలానే మా ముగ్గురు హీరో, హీరోయిన్ అండ్ అలానే విలన్. సో వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ సినిమా గురించి బోల్డ్ అన్ని కబుర్లు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీరందరూ కూడా మా ఈవెంట్లో యాడ్ అయ్యి ఇంకాస్త సక్సెస్ చేయండి, ఓకేనా? లారీ భయ్యా, రైట్ రైట్. వైజాగ్ మాయా, గోల్ చేయండి మాయా కొంచెం. ఒక్కసారి ఏమైనా నేను చెప్పే ముందు ఒక చిన్న పాట పాడుకుంటా, ఏమంటారు? 176 బీచ్ హౌస్లో. మైక్ ఇదిగో నేను చెప్తున్నాను, గట్టిగా పాడాలి, ఇలా అయితే అవ్వదు, ఓకేనా? 176 బీచ్ హౌస్లో ఎల్ల చూడిదారు వైట్ చున్నీతో. ఓకే, ఇగో ఈ ఫ్రంట్ లో రెడీగా ఉన్నారా? ఓకేనా? 3, 2, 1. ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచాను, ఓయ్ ఓయ్ 20 సార్లు కల్లో కలిసేను. ఓయ్ ఓయ్ ఎంటీ గుండె నిండా నిలిచారు. వైజాగ్, యు గైస్ ఆర్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అయాన్, నేను మీ వైజాగ్ నుంచే. ఇక్కడే అక్కేపాలెం మామా, అక్కేపాలెం వైజాగ్ ఎలా ఉంటది? సో వైజాగ్ నుంచి నా ఫస్ట్ డెబ్యూ ఈ మూవీ అవబోతుంది. అండ్ చాలా చాలా హ్యాపీ. ఏంటి అంటే వైజాగ్ లాంటి సిటీ నుంచి ఒక అబ్బాయి హైదరాబాద్ వెళ్ళి ఒక తెలుగు మూవీలో హీరోగా చేస్తున్నాడు అన్నదే నాకు అసలు ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే, ఎందుకంటే ఇక్కడే పెరిగి నేను ఇక్కడే మన సీతంపేటలోనే పుట్టా బేసికల్గా, మీకు తెలుసలేదు. సో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి హైదరాబాద్ వెళ్ళి సంగీతం అన్న ఒక మూవీలో హీరోగా యాక్ట్ చేస్తున్నందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, వైజాగ్ వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా వేసుకోండి మాయా ఒక్కసారి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అండ్ మీకు తెలిసిందే June 11th వచ్చేబోతుంది సినిమా బయటకి. అండ్ దీని గురించి ఒక చిన్న విషయం చెప్తాను మీ అందరికీ. ఏంటంటే ఇప్పుడు ఎవరెవరైతే ఇక్కడ ఆడియన్స్లో నించుని ఉన్నారో, మీరు మీ ఫ్యామిలీస్, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా ఒక చాలా అద్భుతమైన ఒక మూవీ మేము చేసాము. చాలా కష్టపడ్డాం ఒక 1 yearగా. అండ్ ఇలాంటి ఒక మూవీ ఇంతవరకు ఇండియాలోనే ఎవరూ చేయలేదు. ఇది ఒక చాలా 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 కొత్త కాన్సెప్ట్. అండ్ ఇలాంటి మూవీకి నేను అసలు హీరోగా అవుతానని ఎప్పుడూ అనుకోలేదు బ్రో, నిజంగా చెప్తున్నా బ్రో. అసలు దిస్ ఈజ్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ అందరూ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నాతో పాటు బేసికల్గా ఇంకొకరు ఉన్నారనమాట, ఇద్దరు ఉన్నారు నాతో పాటు, ఒక జెమ్స్ ఉన్నారు బేసికల్గా ఇద్దరు. సో వాళ్ళని పిలిచే ముందు బేసికల్గా ఇంకొక చిన్న పాట పాడుకుందాం, ఏమంటారు? రెడీయా? అయాన్
ఎంత మీ వైజాగ్ వాళ్ళు కనిపిస్తే హైదరాబాద్ నుంచి తెచ్చుకున్న యాంకర్ ని మర్చిపోతావా అయాన్? అంటే ఒక్క తప్పు నిమిషం, కదా అయాన్? మీరు అంటే నేను ఇది చెప్పలేను, అలా మొహమ్మద్ నేను చెప్పలేను, బట్ నాకు వీళ్ళే ఎక్కువ ఇష్టం. అంతే ఎందుకంటే ఎందుకంటే నేను మీకు అర్థం కావట్లేదు. ఓకే, అక్కేపాలెం, సీతంపేట, అక్కడ నా స్కూల్ విశాఖ వ్యాలీ, నేను చదువుకున్నది ఇక్కడే. సో ఫోర్ట్ ఆన్ పోలీస్ స్టేషన్, గాజువాక. కాదు ఆ? అయాన్, కనీసం హాయ్ అన్నా చెప్పావా అయాన్? హాయ్. తప్పు కదా అయాన్? హాయ్. అబ్బా కానీ వాళ్ళకి నేను ఎలా హాయ్ చెప్పానో మీకు విన్నారు కదా. అర్థమైంది. హాయ్ వైజాగ్, మేక్ సమ్ నాయిస్. అది వాళ్ళకైతే అలా చెప్తాను నేను. మరి సరే నేనేం ఓకే, చేయలేదు. పర్లేదు. ఎంతైనా మా అయాన్ మా హైదరాబాద్ లో తెలుగు సినిమాతో లాంచ్ అవ్వబోతున్న అయాన్, థ్యాంక్ యూ సో మచ్ Thank అండ్ you. కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. సో హ్యాపీ ఫర్ యూ. Yes. యా, ఏదో పాట అన్నావు. సో ఇందులోనే ఇందాక ఒక పాట వచ్చింది కదా, సో దీనికి ఒక 3 వర్డ్స్ ఉన్నాయి. ఓకే, అందరు రెడీ ఆ పాడడానికి నాతో పాటు? ఓకేనా? ఏం లేదు బ్రో, 3 పదాలు. ఆ అన్న పాట అవుతుంది, ఊ అన్న పాట అవుతుంది, ఏ అన్న. ఓకే, ఇదే లైన్. ఓకే, ఇదే లైన్. నేను మైక్ మీకు ఇస్తాను, ఆ అని మీరు అంటే నేను మిగతాది పాడతా. రెడీయా? రెడీయా? ఇక్కడ అందరూ రెడీయా? ఓకే, 3, 2, 1 గో. ఆ అన్న పాట అవుతుంది, ఊ అన్న పాట అవుతుంది, ఏ అన్న పాట అవుతుంది, ఏమిటో ఇది. వన్ సెకండ్ బ్రో, క్రేజీ క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. అయ్యన్ బ్రో, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇది నీది లాస్ట్ సినిమా కాదు, దీని తర్వాత ఎన్నెన్నో సినిమాలు తీయాలి, తీస్తావు. డెఫినెట్ గా. That is power of our Vizag. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గైస్, చాలా పాటలు పాడేసుకున్నాం. ఒక్కసారి నాతో పాటు ఎవరైతే ఇందాక వస్తున్నారని చెప్పానో వాళ్ళని కూడా కొంచెం నాకు- పిలిచేస్తే అయాన్, వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం కదా. అయాన్ ఎందుకు ఎలా చేస్తారు హోస్టింగ్ మీరు? చేయమని నాకు ఆ బ్యానర్ నుంచి ఫ్లైట్ టికెట్ వేసి మరీ తీసుకొచ్చారు అయాన్. నా జాబ్ ను చాలా మీరే easy చెప్పండి బ్రో, చేసేసారు. ఎవరు బాగా హోస్ట్ చేశారు మీరే చెప్పండి. ఏ అయాన్, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి. ఓకే అయాన్, చాలా రిక్వెస్ట్ తో గౌరవం ఇస్తూ మీ సీట్ లో కూర్చోవలసిందిగా అదేంటి, రిక్వెస్ట్ అప్పుడే అయిపోయిందా? ఆహా, వస్తారు, వాళ్ళని కూడా పిలవాలి కదా. అంటే నేను వాళ్ళతో ఇంకా చాలా మాట్లాడాలి, చెప్పాలి. అవునా? సరే అయితే స్టేజ్ మీదే ఉంటావా? ఐ స్టే దేర్. Okay. వస్తున్నారంటే నేను వెళ్ళిపోతాను. ఓకే అయాన్, ప్లీజ్ బీ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. That's our hero Ayan from Vizag. That's our Gauri. గట్టిగా ఒక్కసారి క్లాప్స్. ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ చేసుకుంటూ కూర్చోండి. హలో ఎవ్రీబడి, హలో వైజాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావంతి గారు, Yes. 5:30 అన్నారు, ఇట్స్ లైక్ 7:30 PM అయిపోయింది. తప్పైపోయింది గౌరీ, మాకు నీ అంత టైం సెన్స్ లేదు, క్షమించు గౌరీ. ఐ సీ ఓకే. మీరందరూ బాగున్నారా ఎవ్రీబడి? చాలా వేడిగా ఉంది ఇక్కడ ఇన్ వైజాగ్. వాటర్ ఇచ్చారా? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డ్రింకింగ్ ఇనఫ్ వాటర్. నో? అయ్యో, ఎనీవేస్, ఐ will introduce myself as Gauri. Gauri is a character who is very sharp, fierce, and she cares about people. And me, I am Ahilya. I'm from Puducherry. And actually, ma Vizag, Manuru Pondicherry la undi. It's very similar. It's both coastal towns. There is like a very chill vibe to Vizag. I love Vizag already, and being in this film, this is my first Telugu film. I'm not a Telugu girl. I learned the language for a few months, and I'm trying my best. So nenu inka నేర్చుకుంటున్నాను, కానీ అంతా బాగా రాదు, so I'm very sorry. But yes, being part of a legacy as big as Sangeetam Srinivas Garu's work and Nagashwin Garu's work and Swapna Cinema and Vajanti movies, it is a dream of any actor anywhere. So thank you for coming here and for welcoming me. Hopefully, we don't know yet. June 11th, I'll see if you welcome me or not into TFI. So yeah, thank you so much. వెల్కమ్ టాలీవుడ్ అహిల్య, కంగ్రాచులేషన్స్. సో గౌరీగా మన అందరినీ పలకరించబోతుంది. ఒక్కసారి గట్టిగా cheer up చేద్దామా వైజాగ్ పీపుల్?
ఎస్ దట్స్ ఆర్ గౌరీ అక్క అహిల్య. సో చిచ్చర పిడుగు మామూలుగా ఉండదు ఈ అమ్మాయి క్యారెక్టర్. మన అందరం కూడా ఫుల్ ఫన్ తోటి ఫుల్ ఎంటర్టైన్ అవ్వబోతున్నాం. ప్లీజ్ మీ సీట్లో కూర్చోవాల్సిందిగా Thank you. రిక్వెస్ట్ చేస్తున్నాం. సో హీరో వచ్చేసాడు, హీరోయిన్ వచ్చేసింది. జలీల్ ఏడి జలీల్ ఏంటమ్మా జలీల్ జలీల్? మేనేజర్. ఇప్పుడు స్టేజ్ మీదకి ఎక్కారు కదా, మేనేజర్తో ఏం పని మీకు? కట్అవుట్లు ఏవి నావి, నా సెపరేట్ కట్అవుట్లు ఏవి, నాకు రెడ్ కార్పెట్ ఏది, నా చుట్టూరా బౌన్సర్స్ ఏరి. ఐ మీన్ ఏంటమ్మా ఇది ఇప్పుడిప్పుడే కదా నువ్వు మొదలు పెట్టావు యాక్టింగ్, నీకు రెడ్ కార్పెట్ అవసరమా లేదంటే నీకు కట్అవుట్లు ఒక అవసరమా? ఒక విలన్ ని ఇలాగేనా మీరు వైజాగ్ జనాలకి ఇంట్రడ్యూస్ చేసేది? అసలు మిమ్మల్ని చూస్తే ఎవరైనా విలన్ అనుకుంటారా? మీరు చెప్పండి, ఒక విలన్ ని ఇలా అయినా ఇంట్రడ్యూస్ చేస్తారు? వైజాగ్ వాళ్ళు ఇలానే చేస్తారంట. వైజాగ్ అయితే వైజాగ్ స్పెషల్ కదా, ఇంకా స్పెషల్గా ఇవ్వాలి విలన్కి ఎంట్రీ. ఓకే, అందరిలాగే విలన్. సో వైజాగ్కి విలన్ అయినా హీరోయిన్ అయినా ఒక్కటే. వైజాగ్ ఈజ్ లైక్ దట్ బికాజ్ ఇట్స్ వెరీ స్పెషల్. ఐ లవ్ వైజాగ్. హాయ్ వైజాగ్. సో నేను ఇలా మంచిగా మంచి అమ్మాయిలా కనిపిస్తున్నాను అని అనుకోకండి. అస్సలు కాదు. నా క్యారెక్టర్ చూసారు కదా, పేరు రేణు. అండ్ ఇలాంటి విలన్ని మీరు ఎక్కడ చూసి ఉండరు ఏ సినిమాలోనూ. నీలాంబరి తర్వాత నువ్వే అని అని ఒక టాక్ నడుస్తుంది జస్ట్ మా ఇంట్లో, అంతే, బయట కాదు. సో ఐ హోప్ దిస్ వర్క్స్ అవుట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఐఎమ్ రియలీ ప్రౌడ్. సంగీతం గారి సినిమాలో నిజంగా ఒక ఆపర్చునిటీ రావడం అనేది, మా అమ్మ అన్నట్టు నక్క కాలు తొక్కొచ్చావా అనేదో అంది. సో నక్క, ఓ సారీ, కరెక్ట్, నక్క తోక, నక్క కాలు కాదు. సో వైజాగ్ ముందు మనం ఇంత కూడా అటు ఇటు మాట్లాడద్దు, వైజాగ్ అబ్బాయిల ముందు. థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ మీ. నక్క తోక. ఓ ఎస్, ప్లీజ్ కరెక్ట్ మీ. థ్యాంక్ యూ. సో యా, సో గ్రేట్ఫుల్. ఇంకా మొత్తం థ్యాంక్ యూ స్పీచ్, దాని తర్వాత అందరికీ థ్యాంక్ యూస్ చెప్పడం అవన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉంటాయి. దానికి కూడా మీరు అందరు వస్తారు కదా వైజాగ్, చేస్తాం. కొంచెం వైజాగ్ ఇంకా ఎనర్జీ చూపించచ్చు కదా, అందరికీ చెప్పచ్చు కదా నువ్వు. హలో బెస్టీ, ఇంకా ఎనర్జీ. ఓకే ఓకే. సో రిమెంబర్ ద నేమ్ రేణు, గౌరీ అండ్ ప్రతాప్ అండ్ సంగీతం రిలీజింగ్ ఆన్ June 11th. అండ్ ఇప్పుడు కాదమ్మా, రేణు ఆ. ఏదో వైజాగ్ వాళ్ళ కోసం ప్రాస అన్నావు, అదన్నావు, వైజాగ్ కోసం ప్రాస నేను చెప్తా, నెమ్మదిగా చెప్తా, అప్పుడే నెమ్మదిగా కాదు. ఇంకా చెప్తావా? ఆలోచిస్తున్నా, ఎందుకంటే వైజాగ్ వాళ్ళ ముందు సో బేసికల్గా వైజాగ్ వస్తే నేను చెప్పా, వీళ్ళకి ముందే చెప్పి పెట్టా అనమాట. మాకంటూ ఒక యాస ఉంటుంది, మాకంటూ ఒక మాట్లాడే ఒక విధానం ఉంటుంది అని ముందే చెప్పి పెట్టా వీళ్ళందరికీ. ఓకే, అది నిజమే కదా, అంతే కదా. సో నాకు చిన్నప్పటి నుంచి ఏం అలవాటు అంటే, ఏరా మాయా ఎక్కడికి వెళ్తున్నావు, కెచ్చిల్ జలదగిలి ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా. సో అలాంటివి కొన్ని నేర్పిద్దామని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు వైజాగ్ వచ్చి వైజాగ్ వాళ్ళతో మీరు ఇలా నించొని వైజాగ్ నేను రేణుగా విలన్గా వచ్చాను అంటే అవ్వదు. సో నేను కొన్ని చెప్తాను, మీకు నేర్చుకోండి ఈరోజు. సరే, ఓకేనా? రెడీయా? రెడీ. వెరీ ఫస్ట్ డైలాగ్ మీరు వైజాగ్ వచ్చినప్పుడు వీళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటి అంటే, జిమ్కి వెళ్ళి మాయా. ఓకే ఓకే, వద్దని అంటున్నాడు. ఓకే చెప్తా. జిమ్కి వెళ్ళి మాయా కాదు, ఆ, యూర్ ఆల్మోస్ట్ దేర్. ఓకే. మీరు ఇంకా కొంచెం కృషి చెయ్యాలి. ఓకే. ముందుకు రండి ఫస్ట్, నేను చెప్తాను, మనం ప్రాపర్ గా వెనక్కి చెప్తాను. వెళ్తాం, correct. ఓకే, ఉమ్. జిమ్ అన్నది జిమ్ ఇంగ్లీష్ లో జిమ్ లాగా రాకూడదు. ఓకే, సరే. జిమ్కి వెళ్ళు మాయా. జిమ్కి వెళ్ళి మాయా. చిన్న ఏమో రాలేదనిపిస్తుంది బ్రో, రాలేదు బ్రో. సిసి ఆ మాయా అని ఉంది కదా, ఉమ్. అది కొంచెం నేజల్ రావాలి ఆహా. అండ్ కొంచెం దాన్ని దీర్ఘం తీయాలి, మీరు సాగదీయాలి. మీరు మాయా అని ఆపేస్తున్నారు, అలా కాదు, అలా కాదు. మీరు ఎలా అంటున్నారంటే సార్, మీరు ఎలా అంటున్నారంటే సార్ మాయా అంటున్నారు, అలా కాదండి. మాయా మాయా. అబ్బా, నా గొంతు వినడానికి నాకే చాలా. ఓకే, మళ్ళీ ఒకసారి లాస్ట్ ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. జిమ్కి వెళ్ళు మాయా.
జిమ్కి వెళ్ళి మాయా. ఓకే ఓకే బ్రో, గుడ్ ఇనఫ్. దీనికన్నా ఎక్కువ నేను నేర్పించలేను వీళ్ళకి. అయ్యా అయ్యాను, చాలా కష్టం. అయ్యా అయ్యాను. తెలుగు వచ్చిన అమ్మాయికి తెలుగు నేర్పిస్తున్నావు, తెలుగు రాని అమ్మాయికి కదా నేర్పించాలి. తెలుగు రాని అమ్మాయికి కూడా నేర్పిద్దాం బ్రో. ఇంకొకటి ఏదైనా పదం చెప్పండి బ్రో, ఏం చెప్పచ్చు? అందులో అందులో యాస ఏం తెలుస్తుంది? ఎలా? ఓకే, ఇది ట్రై చేద్దాం. యాక్చువల్లీ మీరు చెప్పింది ట్రై చేద్దాం. ఓకే, I'm ready. సో దీన్ని మనం, సో బేసికలీ దిస్ ఇస్ You can అస్ say it. సేయింగ్ హౌ ఆర్ యూ ఆల్. Okay. ఓకే, బట్ ఇన్ అ వైజాగ్ స్లాంగ్. Okay, got Okay. it. యూ కెన్ ఆల్వేస్ సే ఎలా ఉన్నారు అందరూ, దట్స్ ఆల్సో వన్ వే ఆఫ్ సేయింగ్. అది ఉంటుంది. కానీ వైజాగ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నారు అందరూ, ఎలా ఉన్నారు? Yellow now. Bad, I'm so sorry. ఓకే, విల్ డూ సంథింగ్ ఎల్స్. ఓకే, Okay. ఇంకేం చేయించంటే, ఓకే, సే దిస్. జల్ల తగిలిగలదు నీకు, ఏంటి? జల్ల తగిలిగలదు నీకు. జల్ల తగిలి దిగలగి నీకు. అయ్యయ్యో, I'm so sorry. సో That was good. I'm trying to You were really good, you were good. Yes, respect yes. Vizag slang, but I'm not managing to say it. ఓకే, సే దిస్ వెరీ ఈజీ. ఐఎమ్ గోనా డూ వెరీ వెరీ ఈజీ ఫర్ యూ. Okay. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? Oh, nice bro. Please give her a huge round of applause. It's not easy for her. Very, very tough. But yeah, the word Maya is basically, ఇప్పుడే ఒక్క నిమిషం నాకు ఒకటి క్రేజీ విషయం గుర్తొచ్చింది. ఈ మాయా అన్న ఒక వర్డ్ ఏదైతే ఉందో దానికి మన మ్యూజిక్ డైరెక్టర్కి ఒక చిన్న కనెక్షన్ ఉందండి. ఏంటి అంటే ఆయనది ఒక చాలా ఫేమస్ పాట ఉంది, అది మనం ఒకసారి కలిసి పాడదామా? శాలిని ప్లీజ్, వీ నీడ్ యువర్ అద్భుత. శాలిని గారు కూడా సింగర్ అండి బేసికలీ. ప్లీజ్ కొంచెం మీరు ప్రోత్సహిస్తే ఆవిడ పాడతారు. ఏంటి మీరు ఇలా ఉంటే అవ్వదు, కొంచెం ఇంకా గట్టిగా. వైజాగ్ ఇక్కడ అరిస్తే హైదరాబాద్ వినిపించాలి. అరవండి, గో ఆన్, లెట్స్ గో. ఓకే శాలిని, రెడీయా? కైలాష్ గిరిలో అరిస్తే మల్కాజ్ గిరిలో రీసౌండ్ రావాలి. వావ్, సారీ. ఓకే రెడీయా? నీకు ఈ పాట తెలుసా? పాడదావా? ఓకే, 3, 2, 1. ఓడిపోవడం తప్పు కాదురా, చచ్చిపోవడం తప్పు సోదరా, చావు ఒక్కటే దారంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమందిరా, జీవితం అంటే జోక్ కాదురా, దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ రా, దాని మధ్యలో ఖతం చేసే హక్కు ఎవరికీ లేదురా, నవ్వెయ్యరా చిరు చిందెయ్యరా, అరే బాధ కూడా నిన్ను చూసి పారిపోద్దిరా, దాటెయ్యరా అంటూ దాటెయ్యరా, ఏ ఓటమి నిన్ను ఇంకా ఆపలేదురా. ఓ మాయా, ఓ మాయా, ఈ ప్రేమ అంటే మాయా, అరే గోలా ఇది గోలా, ఇది తీయనైన గోలా. మాయా. ఈ పాట ఎవరిదో తెలుసా? సో ఈ పాటకి సంబంధించిన వాళ్ళు వెరీ వెరీ సూన్ మనతో పాటు కనెక్ట్ అవ్వబోతున్నారు. మీరందరూ రెడీగా ఉన్నారా ఆయనకి హాయ్ చెప్పడానికి? ద రాక్ స్టార్ వచ్చేసారా? Oh my God. Sir. Hi. మాయా ఓ మాయా ఈ ప్రేమ అంత మాయా, ఓ మాయా అరే గోలా ఇది తీయనైన గోలా. హాయ్ వైజాగ్. Hey guys, how are you? What's up with you guys? The gang of Singeetam. Good sir, thank you so much for joining us tonight. We were just ఇప్పుడే మీ పాటలు పాడుకుంటూ మిమ్మల్ని ఇలా తలుచుకున్నాం లేదో మీరు సాక్షాత్ ఇలా వచ్చేసారు. My pleasure. Thank you so much. దేవి గారు, we are missing you here. నన్ను వదిలేసి వెళ్ళిపోయారండి వీళ్ళు. చూడండి, ఐఎమ్ విత్ మైకేల్ జాక్సన్ హియర్. సార్ మీరు ఎప్పుడు వస్తారు సార్ మా వైజాగ్? ఎందుకు సార్ ఇలా చేస్తారు? మేము ఏం తప్పు చేస్తాం? వెళ్ళిపోతున్నారండి మీరు. నేను ఎలా వస్తానో చెప్పకుండా వెళ్ళిపోతే ఏంటిది? ఎలాగా మీరు చెప్పకపోతే ఎలాగా? డిఎస్పీ గారు వచ్చుంటే ఎలా ఉండేది ఈ రోజు? తీసుకొస్తాం. ఆయన రావాలంటే దానికి వేరే స్టేజ్ కావాలి, ఆయన వచ్చారంటే దద్దరిల్లిపోద్దంతే. సో మీరందరూ పాడడం కాదు, దేవి గారి కోసం ఇప్పుడు మా అహల్య, మా గౌరీ కూడా ఒక పాట పాడుతుందంట. దేవి గారు రెడీ మీరు? హాయ్ గౌరీ, హాయ్ రేణు, హాయ్ ప్రతాప్. Hello, sir. మాకేంటంటే వీళ్ళు ఒరిజినల్ నేమ్స్ మర్చిపోయి వీఆర్ ఓన్లీ కాలింగ్ దెమ్ బై ద నేమ్స్ ఆఫ్ ద మూవీ. సార్ నా పేరు అయాన్ సార్. బట్ మాకు మీరు ప్రతాప్ ఇప్పుడు. Ahilya.
నా పేరు ప్రతాప్ సార్. హాయ్ సార్. కాదు అయాన్ అంటున్నారు, మీరు అయాన్ అయి ఉండొచ్చు, కానీ మీరు ఇప్పుడు ఏమన్నా నేను ప్రతాప్ అయ్యాను అనాలి. మీరు ప్రతాప్ అయ్యారు. నిజమే. Okay, it's my turn to sing a యా classic DSP sir song. సార్ No, I మేము can't do it in the middle. మా గౌరీని మీ ఒక పాట మేము ప్రిపేర్ చేయించాం అన్నమాట. చాలా గౌరీ కష్టం. అయ్యారు. నాకు కృషి backup చేసి- vocals kavali. ఓకే Okay? ట్రై చేద్దాం. Okay. I'm afraid Gauri is going to sing that song in French or something. No, it's not French actually. I'm Okay, trying we're to do ready. an ode. Ready? Okay. Okay. Oh, antavamawa, oh, antavamawa. Oh, antavamawa, oh, antavamawa. Amazing background vocals. Thank you. Please Thank give you so one much. big round of applause just for Awesome. the ta-ta-ta-ta-ta-ta. That was amazing. Sorry for butchering your song, sir. That was my No, you guys are all very talented singers, so I'm not worried, whatever you're singing. థ్యాంక్ యూ సో మచ్ దేవి గారు ఫర్ యాడింగ్ హియర్. సార్ మా వైజాగ్ వాళ్ళకి కూడా కొంచెం మీరు ఒక గట్టిగా హాయ్ చెప్పేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో ప్లీజ్. వైజాగ్ వాళ్ళకి హాయ్ ఎలా చెప్పాలంటే, హలో బాస్, ఐఎమ్ నాట్ మామూల్ దాస్, ఈ రోజు నుంచి ఐఎమ్ దేవి దాస్. సార్ అమేజింగ్ క్వశ్చన్ ఒకటి నాకు ఇప్పుడే వచ్చింది సార్, కానీ అంత అమేజింగ్ కాదు, బేసిక్ క్వశ్చనే. అమ్మో, 2 క్వశ్చన్స్ అంటేనే నాకు భయం ఆల్రెడీ. 3 reasons to watch సంగీతం చెప్పండి సార్. వైజాగ్ I'll tell you the main 3 reasons to watch. First reason, Sangeetam Srinivasarao garu. Second reason, Sangeetam Srinivasarao garu. Third reason, Sangeetam Srinivasarao garu. Legendary director. మనందరికి ఎంతో బ్లెస్సింగ్ ఉంటే తప్ప ఇలాంటి అవకాశం రాదు టు వర్క్ విత్ someone like Sangeetam Srinivasarao garu. So I think we have all the reasons to watch just for that one name. And ఆయనతో మనం వచ్చారు, మన అదృష్టం కాబట్టి. ఇది మనం చాలా మనసు పెట్టి, చాలా హార్ట్ పెట్టి, చాలా లవ్ పెట్టి, అంటే అన్ని సినిమాలు అలాగే చేస్తాం. ఈ సినిమా ఇట్స్ కంప్లీట్ మ్యూజికల్ కాబట్టి చాలా డిఫరెంట్ గా చేసాం. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ లవ్ ఇట్ అండ్ యూ లవ్ ద ఫిల్మ్. అండ్ ఆల్సో ఇదే నేను ముందున్నారు ఈ ముగ్గురు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగా పాడారు. ఆల్మోస్ట్ మా సినిమాలో ఆర్టిస్ట్ అందరూ ఒరిజినల్ గా వాళ్ళతోనే పాడించాం. సో దిస్ ఇస్ ఆల్సో విత్ టోటలీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ హ్యాడ్ ఫన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. ఇది June 11th రిలీజ్ అయిపోతుంది. సినిమా అయిపోయిందంటే నాకు ఎందుకో ఐ ఆల్రెడీ స్టార్టెడ్ మిస్సింగ్ దిస్ ఫిల్మ్. అయిపోయిందనే బాధగా ఉంది. బట్ ఈ అయిపోయిందనే బాధని, అబ్బాయి భలే సూపర్ హిట్ అయిపోయిందనే బాధపై సూపర్ హిట్ అయిపోయిందనే సంతోషాన్ని మీరు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇస్తారా దేవి గారు? మీరు ఇస్తారు. వైజాగ్ వాళ్ళు మనం అడగకముందే ఇస్తారు, మనం అడిగితే కన్ఫర్మ్ గా ఇస్తారు. అంటే మా ప్రేమ అలాంటిది సార్, మేము ఏం చేయలేము. దేవి గారు వాళ్ళు ఎలానో బ్లాక్ బస్టర్ ఇస్తారు, కానీ మీరు ఎలానో లైవ్ లో యాడ్ అయ్యారు. సో మిమ్మల్ని అలా ఉత్తి చేతులతో పంపించడం మాకు ఇష్టం లేదు. ఏమైనా ఇస్తారా నాకు? లేదు, మీరే మాకు ఇవ్వాలి. అవునా? మా వైజాగ్ వాళ్ళ కోసం ఒక 4 పాటలు పాడితే. 4 పాటలా 4 లైన్సా? 4 పాటలు మ్యాషప్ చేసి పాడండి. ఎలానో మీరు ఇక్కడ రాలేదు కదా. పాట మీరే సెలెక్ట్ చేయండి, పాడతా. ఫస్ట్ కళ్యాణ్ గారి పాటతో స్టార్ట్ చేద్దాం ఏదైనా. ఆల్రెడీ మై వాయిస్ ఇస్ లైక్ క్రాక్డ్ సిన్స్ 2 days, లైక్ కాఫ్ అండ్ కోల్డ్. దీంట్లో మళ్ళీ పాట కూడా. ఫస్ట్ కళ్యాణ్ గారి పాట కోరుకుంటున్నారు ఇక్కడ. ఓకే. ఏ సరి గమ పద నిస్సా అరకరు కరు జర జల్సా సా జల్సా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఎవరి పాట కావాలి? ప్రభాస్ గారి సాంగ్. ఒరే వా. ఏ డార్లింగ్ ఓరినా డార్లింగ్, ఏ డార్లింగ్ ఓరినా డార్లింగ్. ఓహో, డార్లింగ్ కోసం చేసిన డార్లింగ్ సాంగ్. ఓకే, ఇప్పుడు 3వది మా సంగీతం నుంచి పాడాలి. హలో బాస్. ఆల్రెడీ పాడేసా. హలో బాస్, ఐఎమ్ నాట్ మామూల్ దాసు, ఈ రోజు నుంచి మీరంతా వైజాగ్ దాసు. Thank you so much, Devi garu. We love you. We love your energy and we love your music. Thank you you so guys. much. Love you too. Love you all. Thank you. So Have fun. Keep rocking. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much. Oh my goodness. అలా మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మ్యూజిక్ మెజిషియన్ దేవిశ్రీ ప్రసాద్ గారు లైవ్ లో యాడ్ అవ్వడం, అండ్ వీళ్ళు ముగ్గురు మామూలుగా లేదు ఎనర్జీ. సో ఇంత వైజాగ్ హీట్ ఉన్నా సరే మీరు చూపిస్తున్న ప్రేమ వల్ల మేము అందరం కూడా
తబ్బి ఉబ్బి అయిపోతూ ఉన్నాము. సో మీరందరూ కూడా జూన్ 11న సినిమా చూడడానికి రెడీగా ఉన్నారా? మీ వైజాగ్ కుర్రోడు హీరోగా హిట్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఓకే, అలానే మీ వైజాగ్ డిఓపిని కూడా ఒక స్థాయిలో నిల్చోబెట్టడానికి రెడీగా ఉన్నారా? ఓకే, వెరీ నైస్. మ్యామ్ సో ఐ థింక్ ఒక్కసారి అది మేము ముగ్గురం చెప్పడానికి ట్రై చేస్తాము, ఎందుకంటే వాళ్ళు అసలు ఇంకా కన్విన్స్ అయ్యేలా energy- లేరు బేసికల్ గా. దే పెయిడ్ ఫర్ మీ. వాళ్ళు ఫ్లైట్ వేసారు నాకు. దే పెయిడ్ గుడ్ అమౌంట్ బట్ ఫర్ మీ. స్టిల్ ఐఎమ్ ప్లీజ్ డూయింగ్ మై జాబ్. నా కోసం పర్లేదు. ప్లీజ్ మా కోసం ఒక్కసారి మేము చెప్తాం పోనీ. అంటే ఏఐ జాబ్స్ తీసేసుకుంటుంది ఎలాగో యా అంటారు మేము కదా. కూడా మీ మేము జాబ్స్ కూడా- తీసేసుకుంటాం ప్లీజ్. ఇంకా మేము చెప్తానే ఇంకా వాళ్ళు ఇంకా బాగా కనెక్ట్ అవుతారేమో అని మా ఫీలింగ్. సో ప్లీజ్ యా గైస్ యూ టెల్ ఇట్స్ ఓకే, ఐ కీప్ హర్ అసైడ్. ఇట్స్ ఫైన్. యా చెప్పు శాలిని చెప్పు ప్లీజ్ చెప్పు. సరే బాయ్ గాయ్స్, పంపించేస్తున్నారు నన్ను. బాయ్ గాయ్స్, నేను వెళ్ళిపోతాను, మీరే మాట్లాడుకోండి. ఓకే శాలిని So- రెడీయా? సో మీ వైజాగ్ అబ్బాయిని, మీలో ఒకడిని, మీలో వస్తున్న హీరోని మీరు ఎంకరేజ్ చేస్తారా చేయరా? గట్టిగా మీరే మాట్లాడుతున్నారు, వీళ్ళెవరు మాట్లాడట్లా. వాళ్ళకి సిగ్గు సిగ్గా అలా అని వాళ్ళు మాట్లాడాలి మనసులో అనుకుంటున్నారేమో కదా కదా బ్రో, మనసులో అనుకుంటున్నారా అంటే అంటే మాకు వినిపించట్లేదు అందుకే మనసులో అనుకుంటున్నారేమో అని అనుకుంటున్నాను. కానీ కొంచెం మీరు బయటకు చెప్తే మాకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది. మేము కూడా హాయిగా ఈరోజు పడుకుంటాం ఇంటికి వెళ్ళి మంచిగా. సో మీరు ఒక్కసారి ఓకే ఒక చిన్న డైలాగ్ వేసుకుందాం. రెడీయా? ఈసారి ఈ సంగీతం మూవీకి హీరో అని నేను ఆగుతాను, మీరందరూ కలిసి మా వైజాగ్ ఓడు అని అరుస్తారా అరవరా? చెప్పండి. ఒకటే మాట, ఒకటే పోటు. ఇదిగో రెడీ, నేను చెప్పేస్తున్నాను డైలాగ్, మధ్యలో నన్ను వదిలేకూడదు, మళ్ళీ అది ఇలా డెడ్ సైలెన్స్ అయిపోతుంది, అవ్వదు నాతో. రెడీయా? సంగీతం హీరో మాయా హైదరాబాద్ వినిపించాలి. సంగీతం హీరో అది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే శాలిని రెడీ, చెప్పే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాయి. సంగీతం, ది లెజెండరీ సంగీతం శ్రీనివాసరావు గారు సంగీతం ఈస్ కమింగ్ ఆన్ June 11th. Worldwide, in theaters worldwide. Thank you so much guys. Thank you so much. ఎప్పుడు? జూన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you bro. Love you guys. Love you Vizag. ఎప్పటికీ మీరే నా ఇల్లు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్. లవ్ యూ.